रेवंत रेड्डी फोन करा, रेवंत रेड्डी फोन करा, 6 लोगों को भेजे बोल के रेवंत रेड्डी से फोन आया, रेवंत रेड्डी फोन किया तुम्हारे को, रेवंत रेड्डी का फोन आया मालूम है, डीजी इंटेलिजेंस फोन करा, अरे 4-4 मिनट ఆయన వేరే తట్టు మళ్ళా చూసాం పై చెప్పు. ఇప్పుడు ఎటువంటి దుర్ఘటన జరిగిందో ప్రతి ఒక్కరికి రాష్ట్రం మొత్తం తెలిసిన సంగతి. మేము ఒకటే చెప్తున్నాం, ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిగా మేము ఖచ్చితంగా చెప్తున్నాము. ఒకటి ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే సంగతి తెలుసుకోవడానికి వస్తే కూడా ఇంత భయపడడం ఏందో అర్థం కావట్లేదు. ఒకటి మంత్రులు హెలికాప్టర్లలో తిరిగి పర్యటించడం కాదు, ఫస్ట్ వెళ్ళి చూడండి భద్రతా ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతుందో చూడండి. ఈ రోజు వరకు ఎస్ఎల్బిసికి సంబంధించిన విషయంలో మీకు చిత్తశుద్ధాన్ని చెప్పుకునే మీరు మీ చిత్తశుద్ధి ఏందో నిరూపించుకోండి అని మేము ఒకటే కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఒకటి వెళ్లే ముందు ఏదైనా ఒక కార్యక్రమం అది కెనాల్కి సంబంధించి టన్నెల్కి సంబంధించి ప్రారంభించే ముందు దానిలో వచ్చే లోపాలు ఏంది, పరిస్థితులు ఏంది బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని వల్ల జరిగే నష్టం ఏంది అనేది ఆలోచించలేని పరిస్థితిలో ఈ రోజు ముందరికెళ్ళింది. అందుకే అవును, ఒకసారి మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నామండి. పర్మిషన్ తీసుకున్నాక కూడా లోపలికి అలౌ చేయట్లేదు. రీజన్ ఏందో అర్థం కావట్లేదు. హ్యాండిలింగ్ చేసేది అంటున్నా, ఎందుకు చేతులతో నడుతున్నావు? నంబర్ గూగుల్ చేసుకోండి, ఆధార్ కార్డు గూగుల్ చేసుకోండి, ఈజీ ఏముండదు. మన మినిస్టర్లు వచ్చేమో హెలికాప్టర్లో తిరుగుతారు, అవగాహన లేని వాళ్ళు ఏం ఉద్యోగం ఇది? కూడా ఉద్యోగమే, మాది కూడా బాధ్యత. సలహాలు సూచనలు హరీష్ రావు గారు వచ్చారు. హరీష్ రావు గారు సలహాలు సూచనలు తీసుకుంటే గవర్నమెంట్ బాగుపడుతుంది. అవగాహన రాహిత్యం లేని వాళ్ళను
అనుభవం లేని వాళ్ళను, ప్రాజెక్టు ఘటనలను, ప్రాజెక్టు గురించి తెలియని వాళ్ళని మేమంతా క్లియర్ చెప్తున్నాం. మీతో ఆగిపోయింది. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినామంటే 2 వెహికల్స్ హరీష్ రావు గారితో నడుచుకుంటూ పోతాం మేము. 5 కిలోమీటర్లు 5 నడవడానికి మేము రెడీ ఉన్నామండి. చూడండి మీరు కొద్దిగా మేడం మాట్లాడి మీరు అడగండి, ఇఫ్ యు గెట్ పర్మిషన్ యు కెన్ గో. ఐ కెనాట్ ఆస్క్. మీరు అడగండి. ఎమ్మెల్సీలో వచ్చారు సార్, పంపించాలన్నా వద్దా? బ్రదర్ మీకు అర్థం చేసుకోండి, నాకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. నేను మార్గం సెక్షన్ అలా మార్గం చూడండి. చెప్తున్నా. నేను ముట్టుకుంటే మీరు అడగండి. మీరు అడగండి. మీరు అడగండి. మీరు ముట్టుకుంటేనే నీటినట్టు కాదు. మనం మాట్లాడుతున్నాం, తాగాలి. ఎమ్మెల్సీలో వచ్చారు, అలా నన్ను అడగాలి. తప్పే పట్టుకోవద్దా? తప్పే పట్టుకోవద్దు. తప్పే సార్ ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మీ ఎస్పీ గారు నీకే కాదు, నీకే కాదు, మాకు కూడా వస్తుంది ఆఫీస్. నేను ఆవేశపడతా. అయిపోయా. నేను ఆవేశపడతా. ఎందుకు లోపల అంతగానం అవుతున్నావు? నీకు మాకు కాదు. బాధ్యత లేదా? ఏం బాధ్యత? వాళ్ళ ముందు 8 మందిని కాపాడలేక ఇన్ని రోజుల నుంచి నిర్లక్ష్యం చేస్తూ గాలి మోటార్ల తిరుగుతోళ్లకు చేసుకుంటూ ఇంకా నవ్వుతున్నారు. మీరు అడగండి. మీరు అడగండి. మీరు సీరియస్నెస్ గా మీ మినిస్టర్ తీసుకుంటారు, పోలీసులు కూడా తీసుకుంటారు. ఎవరు అడగాలి? ఎవరు అడగాలి? మీరు అడగండి. నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఇట్లా వచ్చిరండి పంపించాలన్నా వద్దంట. మీరు అడగండి. ఎవరు అడగాలి? ఎవరు అడగాలి? ఎస్పీ నెంబర్ చెప్పండి. ఎస్పీ ఉండండి, మీరు ఎవరు ఉండండి. ఎందుకు పంపించదంటే చెప్తలేరు. మీరు నాగర్ కర్నూలు ఎస్పీ అడగండి. మీరు ఎందుకున్నారు? నాగర్ కర్నూలు ఎస్పీ ఉండేది ఉంటాడా? మీరు ఎందుకున్నారు ఇక్కడ? ప్రోటోకాల్ మీకు తెలియదు. నేను ఎమ్మెల్సీ, ప్రోటోకాల్ మీకు తెలియదేమో. మీకు ప్రోటోకాల్ తెలియకుండా అడగండి. నా డ్యూటీ నేను చేస్తాను. నన్ను నాతో ఆర్కి చేసుకోవడం వల్ల వచ్చే అడిగినాం. నేను చెప్తున్నా, నేను నా బాధ్యత చేస్తున్నా. ఎస్పీ గారు, ఎస్పీ గారు, కోపం లేదు. ఎస్పీ గారు, నాకెవరి మీద కోపం ఎస్పీ గారు, ఇక్కడ ఏమైనా నిషేధిత ప్రాంతం అని ఏమైనా బోర్డు పెట్టుందా? ఏమైనా రాసి ఉందా? లేకపోతే ఏమైనా సీఎం ఏమైనా రాసి పెట్టిందా? సీఎం గురించి ఇదేమో నిషేధిత ప్రాంతమా? పోనీ ఎస్పీ గారు కాదంటే నేను నిషేధిత ప్రాంతమా? ఏమైనా బోర్డు పెట్టిందా? కాగితం ఉందా? ఏమన్నా ఆయుధంగా నేను నాగలేదు. మరి ఉండాలి కదా? కాగితం తెచ్చి రావాలి కదా మీరు? జరగండి సార్, సైడ్ జరగండి. ఒక సైడ్ జరగండి సార్, మీరు సార్ జరగండి సార్, ఒక నిమిషం జరగండి సార్, ప్లీజ్ సార్ జరగండి మీరు నాకు ఉన్నంత వరకు సార్, ప్లీజ్ సార్ జరగండి సార్, జరగాలి మీరు జరగండి, జరగండి సార్, ప్లీజ్ జరగండి, జరగండి సార్. చెప్తే 2 వెహికల్స్ అలా చేస్తున్నారు. 11 మంది నాకు అసలు లాంగ్వేజ్ పేరు నేను బయట పడేసి నీకనే ఇక ఏం చేస్తాం? ప్రతి కాడ నెట్టేసుడే. మీరు తీసుకొని నన్ను కూర్చోలేదు. సార్ నేనేం చేయాలి సార్? మీరు ఆ వెహికల్ నాలో కూర్చోలేదు. తెలుసుకోండి సార్. నేనేం చేయాలి? వాళ్ళు ఏం చెప్పారు? నవీనా అన్న మీడియా పాయింట్ కడిగి రా. చేస్తున్నారు కదా, ఒకసారి మాట్లాడండి. 577 కొంచెం మీడియా పాయింట్ కడిగితే వస్తారు, వాళ్ళు వస్తారు. మీడియా పాయింట్ కడగండి, మీడియా పాయింట్ కడగండి ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీడియా పాయింట్ కడగండి సార్. మంచి సార్, పాయింట్ సార్. నేను కూడా పెడుతున్నాను, ఆయన కూడా పెడుతున్నాడు. ఆయన ముట్టుకుంటే ఆయనకు ఎస్పీ గారు నొప్పి అవుతుంది. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. మీకు అవుతుంది నొప్పి కానించుకోవాలి. ఈయనకు ఏమంటుండ్రు? నేనైతే ఆవేశపడుతున్నాను. ఆయన నొప్పి అవుతుంది.
మరి నెట్ కింద పడతామంటే ఆయన మీ నంబర్ మీరు నేను ఆయన చెప్తేనే మేము వచ్చాం. మీరు మాట్లాడండి మేడం ఒకసారి మీడియా పైన రండి. సైడ్ కి మీడియా పైన రండి. వస్తాను రండి మేడం. ఎస్పీ గారు సార్ ఇటు రండి సార్. ఏజీ గారు మా నలుగురు మాట్లాడండి. ఒక్కసారి మాట్లాడండి. దయచేసి ఒక్కసారి మాట్లాడండి. వెహికల్స్ హరీష్ రావు గారిని అడిగిన ఏ వెహికల్స్ అంటే ముందడు ఒకటి నాదొకటి అన్నాడు. తర్వాత ఆయన అడిగిన మన నిరంజన్ రెడ్డి గారు హరీష్ రావు గారి వెహికల్ నా వెహికల్ 2 వెహికల్స్ సరిపోతే అన్నాడు. మీరు ఏం చేయాలి చెప్పండి. ఎస్పీ గారు మీ డిఐజీ గారితో ఒక్కసారి మాట్లాడండి. 13 నిమిషాల ముందుగా మాట్లాడారు. మనం ఉంటే అంతసేపు అయింది. ఒక్కసారి మాట్లాడరాదు. వాళ్ళు పంపితే కదా మేము వచ్చాము. బ్రదర్ మీరు ఏమంటే అయ్యో మళ్ళీ నాకు వద్దు. దానికి దీనికి కాదు. మన రిలేషన్ ఒకటి ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ మీరు ఏది పడితే అదే మాట్లాడి నన్ను చెయ్యి అంటే నేను నాట్ యువర్ సర్వెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ పబ్లిక్ అంతే. అంతేగాని మీరు చెప్పినట్టుగా నేను ఉండడం లేదు. నేను పబ్లిక్ నాకు కూడా సార్ ఉంటుంది. మీరు ఎవరైనా నేను చెయ్యను మీరు చేసిన నేను నెట్టక ముందు నెట్టినా అంటే నేను నెట్టే వేరే ఉంటుంది అంటున్నా. నేను నెట్ట నెట్టే వేరే అర్థమైంది. ఒక్కసారి చెయ్యి మరి ఒక్కసారి చెయ్యి. మీరు అంటారు కదా నేను నెడితే ఎడబడతాం అంటారు కదా ఒకసారి నేను చూస్తా. సార్ నమస్తే సార్ నమస్తే సార్ 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 ఎవరు సార్ సరే 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 సార్ సార్ సబ్మిషన్ సార్ ఒక 2 వెహికల్ అన్న తర్వాత మళ్ళీ 3వ వెహికల్ ఎట్లా వచ్చింది సార్ సార్ వీళ్ళని ఇక్కడే ఉన్నారు సార్ మన దగ్గర. అదే సార్ ఓకే సార్ సరే సార్ థ్యాంక్ యూ సార్ నోటెడ్ సార్ నమస్తే సార్ కూడా పర్మిషన్ లేదు ప్లీజ్ మేడం మీ అందరంటే నాకు కానీ నన్ను అట్టుగా బదనాం చేస్తే మంచిది. నేను ముట్టుకుంటే నెట్టిందంటే నేనేం మాట్లాడాలి. విషయం నాది తీసుకొచ్చి నన్ను ఏదో కార్నర్ చేద్దామంటే నేనేం కార్నర్ నాది ఒక వ్యవస్థ అండి మనిషి మరి నాకేముంటుంది కదా సార్ మీ మీద నాకేం మిమ్మల్ని ఇప్పుడు కొత్తగా చూస్తాను ప్లీజ్ లేదు మేడం లేదు అన్నారు నాకు తెలియదు మేడం నాకు 2 వెహికల్స్ అని చెప్పి ప్లీజ్ ఎవరి ఘోరమే ఏం ఘోరం ముఖ్యమంత్రి సిగ్గు చేయడు. ముఖ్యమంత్రి జిల్లా ఇది ఇంత పెద్ద సంఘటన జరిగితే ముఖ్యమంత్రి ఢిల్లీలో పోయి వండుకున్నాడు. మేము వచ్చి 8 మంది పరిస్థితి ఏందో తెలుసుకోవడానికి వస్తున్నాం, లోపల పంపించలేకపోతారు. అసలు ఏం చర్య తీసుకుంటారు, వాళ్ళని కాపాడడానికి అసలు ఏం తీసుకుంటారు అనేది ఈ రోజు వరకు వాళ్ళకి అవగాహన రాహిత్యం. ఒక్కొరు ఒక్కొక్క సందర్భం చెప్తుంటారు. ఓరేమో వాటరు నీళ్లు అంటారు, ఓరేమో బుర్జ ఊరుకుపోయింది అంటారు, ఓరేమో ఇంకా అయిపోతుంది 2 నిమిషాలు వస్తారు అంటారు, ఓరేమో ఫోన్లు మాట్లాడుతున్నారు స్విచ్ ఆఫ్ అయినాయి అంటారు. అంటే 8 మంది ప్రాణాలు గాల్లో పెట్టి హెలికాప్టర్లు వస్తున్నారు, ఇక్కడ లోపల పోలీస్ సెక్యూరిటీ పెట్టుకుని వాళ్ళు వండుకుంటారు తప్పించి నిజంగా మీ తప్పిదం ఏం లేకుంటే ఇక్కడికి వచ్చిన వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేసి, లేదు మా హరీష్ రావు గారు ఉన్నారు ప్రాజెక్ట్ మినిస్టర్గా పనిచేసిన ఉండే మంచి అనుభవం ఉన్నది, అట్లాంటి వాళ్ళ అనుభవం తీసుకోండి. ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళ అనుభవం ఎందుకు, మన తెలంగాణలో కూడా అనుభవజ్ఞులు ఉన్నారు. హరీష్ రావు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్లు ఉన్నారు, ప్రాజెక్టులు కట్టిన వాళ్ళు ఉన్నారు. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్లో
11 కిలోమీటర్ల టెన్నెల్ దోవారు. ఆ 11 కిలోమీటర్ల ఎందుకు ఆ సంఘటన జరగలేదు? వీళ్ళు అసలు మినిమం పొద్దుగాలని హరీష్ రావు గారు కూడా చెప్పారు వీళ్ళు ఒక 10 మీటర్లు కూడా ముందరకు పోలేరంట అని చెప్పి. అంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మెయిన్ ఈ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ పర్యవేక్షణకి ఇప్పుడు ఎవరెవరు మినిస్టర్లు వస్తారో దానికి పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా రాలేరు, దీనిపైన సందర్భం లేదు. ఆయన పోతున్నాడు, ఎలక్షన్ల గురించి మాట్లాడుకుంటున్నాడు, ఆయన బిజీ షెడ్యూల్ అంట, పోయి ప్రధానమంత్రిని కలుస్తాడు. కానీ ఒక ప్రధానమంత్రి దగ్గరికి పోయినప్పుడు దీని సంఘటన ఏంది, ఇంత పెద్ద సంఘటన జరిగింది, దీన్ని ఎట్లా ఎదుర్కోవాలంట అని చెప్పి కనీస జ్ఞానం కూడా లేదు ఆయనకు. మీరు కూడా చూస్తున్నారు, 5 రోజుల నుంచి మీడియా మిత్రులు ఇక్కడనే ఉంటున్నారు, పోలీసు వాళ్ళు కూడా వస్తారు. అసలు ఏమన్నా మీకేమన్నా మూమెంట్ కనబడుతుందా? 5 మందిని కాపాడడానికి అసలు ఏమన్నా వాళ్ళు ప్రయత్నం చేస్తారు అనేది ఇప్పటివరకు అయితే ఏం లేదండి. 8 మంది